ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్లి ఏపీలో జరుగుతున్నటువంటి దాడులపైన వైసీపీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారనే దానిపైన కూడా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి ఇక్కడ ఒక నివేదిక ఇవ్వనున్నారు. అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కలిసి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులపైన, అక్కడ ఉన్నటువంటి వరదకు సంబంధించిన ఇబ్బందులపైన కూడా మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతలకు సంబంధించి వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా టీడీపీ మాత్రం గత ప్రభుత్వంలో ఏదైతే అధికారంలో ఉన్నారనే అహంతో వాళ్ళందరూ టీడీపీ ఆఫీస్ పైన దాడులు చేయడము, టీడీపీ కార్యకర్తలను చంపడము, లేదంటే టీడీపీ కార్యకర్తల మీద అటాక్స్ ఏవైతే చేశారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా, న్యాయపరంగానే మేము చర్యలు తీసుకుంటున్నాము, వాళ్ళ మీద క్రమశిక్షణా పరంగా చర్యలు తీసుకుంటున్నాం అంటూ కూడా టీడీపీ చెప్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవన్నీ కక్షపూరిత చేసేటువంటి చర్యలుగాను, పనులుగాను భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పైన, టీడీపీకి సంబంధించిన వ్యక్తులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్కి సంబంధించి ఏదైతే రెడ్ బుక్లో ఆయన ఎన్నికల టైంలో రెడ్ బుక్ను చూపిస్తూ, రెడ్ బుక్లో నేను కొంతమంది పేర్లు రాసుకున్నాను, ఈ పేర్లన్నింటినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఎలాంటి శిక్షలు వేయాలో, న్యాయపరంగా ఎలాంటి శిక్షలు వేయాలో ఆ శిక్షలన్నీ వేస్తామని చెప్పేసి లోకేష్ చెప్పినటువంటి నేపథ్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ప్రస్తావిస్తూ, లోకేష్ ఎన్నికల్లో చెప్పినట్టు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ప్రస్తుతం అదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏపీలో అమలు చేస్తున్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరుని కూడా చూస్తున్నాం. అయితే మరోవైపు రాజకీయ పరంగా అంటే వరదల అంశాన్ని రాజకీయంగా చూడటం, దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. కావాలని చెప్పేసి వీటన్నిటిని తప్పుదో పట్టించడానికి వైసీపీ నేతలు కావాలనే కృష్ణానదిలో బోట్లను వదిలారని చెప్పేసి, లేదంటే బుడమేరు వాగుకు సంబంధించి కావాలని అక్కడ అక్రమ కట్టడాలు వైసీపీ నేతలు చేపట్టారని చెప్పేసి ఏవైతే టీడీపీ ఆరోపిస్తుందో అవన్నీ కూడా అవాస్తవం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు వీటన్నిటిపైన ముఖ్యంగా వైసీపీకి సంబంధించి వరుసగా వాళ్ళ నేతల అరెస్టుల పైన, వాళ్ళకి సంబంధించి దాడుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. ఇక్కడ కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు సహకరించట్లేదని చెప్పడం, అలాగే ఆయనకు సంబంధించి హోంశాఖ కూడా సరిగా సపోర్ట్ చేయకపోవడం అని చెప్పేసి ఏదైతే ఉందో ఆలోచన డైరెక్ట్గా రాష్ట్రంలో సపోర్ట్ చేయనప్పటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖకు, అలాగే ప్రధాని మోదీకి తెలిపి రాష్ట్రంలోని పరిస్థితులు తెలపాలని చెప్పేసి జగన్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ వారంలో కానివ్వండి, లేదంటే ఈ నెలాఖరులో కానీ ఢిల్లీ వెళ్ళి ఈ పరిస్థితులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ అమిత్ షాకు, లేదంటే ప్రధాని మోదీకి కూడా వివరిస్తారని చెప్పేసి అర్థమవుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటారా, లేదా కేంద్రంలో ఇక్కడ టీడీపీ కొలిజన్తోనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీతో మద్దతులో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీజేపీ దగ్గరకు వెళ్ళే సాహసం కూడా చేస్తారా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా అయితే ఉంది.